ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు. ఈ లోకములో చాలా మంది ఇష్టపడేది విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడానికే ఇష్టపడతారు. దుఃఖపడే వారింటికి వెళ్ళుట ఎవరికి ఇష్టం ఉండదు. మరి గౌరవం ఏమిటంటే అలాంటి వారి ఇంటి వైపు చూచుటకు కూడా ఇష్టపడకూడదు. వారింటికి మనం వెళ్ళకూడదు అనే మాటను పలుకుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, ఆయన మాదిరిని మనం చూచినట్లయితే ఆయన భూమి మీదికి వచ్చిన దినములలో శ్రమలో ఉన్న వారింటికి వెళ్ళినట్లుగా వాక్యము మనకు తెలియజేస్తుంది. ఎంతో మంచము పట్టిన పేతురు గారి అత్తగారు చాలా జ్వరముతో లేవలేని స్థితిలో ఉన్నది. బైబిల్లో వ్రాయబడిన మాట మత్తయి సువార్త 8:14లో యేసు ప్రభువారు వారి ఇంటికి వెళ్ళి ఆమెను స్వస్థత పరిచినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినములలో యాయిరు అనబడే ఒక అధికారి తన ఇంటిలో మరణము కలిగినది. ఆ మరణము కలిగిన ఇంటిలో చాలా వేదన దుఃఖముతో ప్రలాపించుచున్నారు వారందరూ. అలాంటి ఇంటికి యేసు ప్రభువారు వెళ్ళి వారి దుఃఖమును సంతోషముగా మార్చారు. అలాగే విధవరాలి యొక్క కుమారుడు చనిపోవడాన్ని బట్టి ఆ గృహము కూడా ఎంతో దుఃఖముగా ఉండగా ఆ గృహమునకు యేసు ప్రభువారు వెళ్ళి వారిని ఆదరించినట్లుగా లూకాసు సువార్తలో 7వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మనకు కనబడుతుంది. అలాగే లాజరు చనిపోయి ఆ కుటుంబం అంతా ఎంతో దుఃఖములో వేదనతో ఉండగా ఆ ఇంటికి ప్రభు వెళ్ళి వారిని ఆదరించి చనిపోయిన లాజరును బ్రతికించినట్టు యేసు ప్రభువారి యొక్క జీవితం మనకు మాదిరి ఏమిటంటే శ్రమ పడే వారి దగ్గరికి వెళ్ళారు, దుఃఖములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు, ఏడ్చుచున్న వారింటికి వెళ్ళారు, అనారోగ్యముతో ఉన్న వారింటికి వెళ్ళినట్లుగా యేసయ్య యొక్క జీవితం మనకు కనబడుతుంది. కాబట్టి అందుకే ప్రసంగి రాస్తున్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవటం లేదు. ఇక 3వ వచనములో వ్రాయబడిన మాట, నవ్వుట కంటే ఏడ్చుట మేలు. ఈ మాట బాగా వినాలి. ఏది మేలట? నవ్వుట మేలా, ఏడ్చుట మేలా? బైబిల్ని బట్టి చెప్తున్నా. ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఎవరు? మేము ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ బైబిల్ చెబుతున్న సత్యం ఏమిటంటే నవ్వుట కంటే ఏడ్చుట మేలు. ఏడవడము అనేది మీకున్న శ్రమను బట్టి కాదు, కానీ బైబిల్ గ్రంథంలో అనేక రీతులుగా ఏడ్చిన వారు మనకు కనబడతారు. ఏడ్చిన వారు మనకు కనబడతారు, లేక ప్రలాపించిన వారు మనకు కనబడతారు, రోదనము చేసిన వారు మనకు కనబడతారు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినములన్నింటిలో కూడా ఆయన ఏడ్చుచూనే ఉన్నట్లుగా బైబిల్లో కనబడుతుంది. ఎప్పుడు ఆయన సంతోషంగా లేడట. ఎందుకంటే మానవుని యొక్క జీవితాన్ని చూచిన యేసు వారు ఎప్పుడు వారిని గూర్చి దుఃఖపడుచు ఉండేవారు. వీళ్ళని గమనించాలి. మనం ఏ రీతిగా ఏడవాలి, ఎందుకు ఏడవాలి అంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, మానవుని యొక్క దోషమును బట్టి, లేక నీవు చేసిన పాపమును బట్టి, అపరాధమును బట్టి దేవుని సన్నిధిలో రోదనము చేయాలి, అంగలార్చాలి అని ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో మనకు కనబడుతుంది. ఒకసారి
కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. గమనించాలి, దేవుని కోపం, మానవుని మీద దేవునికి కోపము, యెహోవా కోపము. ఈ రోజున చూస్తున్నాం దేవుని కోపమును బట్టి సృష్టిలో జరుగుతున్న విపత్తులు మనం చూస్తున్నాం. దుబాయ్ దేశంలో జరుగుతున్న పరిస్థితులు, వారు చెప్పుచున్న మాట, ఇంతవరకు దాదాపుగా 75 సంవత్సరాల కాలములో ఏనాడు కూడా మా దేశంలో ఇంత వర్షము కురవలేదు అని వారు న్యూస్లో తెలియజేస్తున్నారు. ఎంతో అభివృద్ధి పొందిన దేశం, అది ఒక చిన్న స్వర్గముగా భావిస్తారట ఆ దేశంలో నివసించేవారు. చిన్న స్వర్గములా ఉన్న దేశం ఈ రోజున ఏమైపోయింది? దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి ఎలా వస్తుంది అంటే, సృష్టి ద్వారా సృష్టికర్తకు ఆయుధం ఏమిటంటే సృష్టి. ఒక విద్యార్థి తప్పు చేస్తుంటే ఆ విద్యార్థిని కొట్టడానికి ఆ ఉపాధ్యాయుడు ఏ రీతిగా ఒక కర్రను ఉపయోగిస్తాడో, ఈ లోకములో ఉన్న మానవుడు తప్పు చేస్తే ఆయన సృష్టిని ఉపయోగిస్తూ ఉన్నాడు. అనగా ప్రకృతి ద్వారానే, లేక వరదల ద్వారా, వర్షము ద్వారా, ఏదో ఒక ప్రమాదముల ద్వారా, లేక భూకంపముల ద్వారా, లేక తెగుళ్ళ ద్వారా మానవుని మీదకి దేవుని కోపం వస్తుంది. ఆ కోపం మన మీదకి రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేయాలట? అంగలార్చండి, రోదనము చేయండి. దేవుని కోపం మన మీద ఉన్నది, యెహోవా కోపము ఇంకా మన మీద మానిపోలేదు, ఇంకా ఉన్నది. ఆ కోపము తగ్గిపోవాలంటే మీరేం చేయాలి? అంగలార్చండి. నవ్వుట కంటే ఏడ్చుట, లేక దుఃఖపడండి. మీరు చేసిన దోషములను బట్టి, మీ పాపములను బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి మీరు అంగలార్చండి, దుఃఖపడండి అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, దేవునికి విరోధముగా చేసిన పాపములను బట్టి వారి యొక్క పాప క్షమాపణ కొరకై దుఃఖపడాలి అని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 7:29. త్వరగా చదవండి, స్పీడ్గా. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము. చెట్లు లేని మెట్టల మీద ప్రలాప వాక్యములను ఎత్తుము. గమనించాలి, దేవునికి విరోధముగా చేసిన పాపమును బట్టి దేవుడు అంటున్నారు, మీ తల వెంట్రుకలు కత్తిరించుకొని వాటిని పారవేసి, ఆ దేవునికి విరోధముగా చేసిన పాపమును బట్టి మీరేమి చేయాలి అంటే, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రలాప వాక్యములెత్తు. ప్రలాపము లేక అంగలార్పు లేక దుఃఖము, ఏడ్చుట, ఇవన్నీ ఒకే భావముగా, ఒకే అర్థం వస్తాయి. కనుక దేవుని సన్నిధిలో అంగలార్చుట. ఇక మనము చూసినట్లయితే ప్రియులారా, యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో చేసిన పాపము కొరకై ఎలాగో ఏడవాలో ఇక్కడ కూడా దేవుడు రాయిస్తున్న మాట కనబడుతుంది. త్వరగా చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. దేవుని సన్నిధిలో ఎలాగో ఏడవాలట? భర్తను కోల్పోయిన స్త్రీ ఎలాగ ఏడుస్తుందో. ఈ వారంలో నేను ఈరాలకు వెళ్ళాను. అక్కడ ఒక కుమార్తె తన భర్త చిన్న వయసే, తన యొక్క భర్త చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? భయంకరంగా త్రాగుచు లోపల
లోపల అవయవాలన్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, త్రాగి 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 త్రాగుడుకు బానిసైపోయి భర్త చనిపోయాడు. నేను అక్కడ ఒక ఇంటికి స్లాబ్ వేస్తున్నానంటే, అయ్యా మీరు రావాలంటే శుక్రవారం వెళ్ళి ప్రార్థన చేసి అలాగ వస్తూ నాతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. అలాగ వారింటికి వెళ్ళినప్పుడు ఆ కుమార్తె చాలా దుఃఖములో ఉన్నది. ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేశాడు. అలాగే వెళుతున్నా కూడా అని అలాగని తన భర్తను జ్ఞాపకం చేసుకుని, తన కుమారుడిని జ్ఞాపకం చేసుకొని, కుమారుడు మాట వినలేదు, భర్త చనిపోయాడు అని ఎంతో దుఃఖపడుతుంది ఆ కుమార్తె. కన్నీళ్లు కారుస్తూ ఉంది, కళ్ళంట ఆ కన్నీళ్లు కారిపోతున్నాయి. నేను అన్నానమ్మా ధైర్యంగా ఏడు. ఒక యవనురాలు తన భర్త కోల్పోవడాన్ని బట్టి, భర్త చనిపోవడాన్ని బట్టి ఎలాగో అంగలారుస్తారో మీరు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలట? అంగలార్చండి, కన్నీళ్లు కార్చండి, రోదనము చేయండి. ఎంతమంది ఏడ్చుచున్నారు? నవ్వడమే ఇష్టము, సంతోషమే ఇష్టము, జోకులే ఇష్టము, పనికిరాని మాటలే ఇష్టము. కానీ దేవుని సన్నిధిలో నీవు చేసిన తప్పును బట్టి, అయ్యా నీకు విరుద్ధముగా నేను పాపము చేశానని ఏనాడైనా నీవు కన్నీళ్లు కార్చావా? ఏనాడైనా నీవు ఏడ్చావా? ఇక ప్రియులను గమనించాలి. నాలుగవదిగా చూసినట్లయితే, దైవ సన్నిధికి దూరమైపోయిన ఒక స్త్రీ ఏడ్చుచు, దేవునికి దూరం అయిపోయింది, ఏమో సాధించాలనుకుంది. కొంతమంది దేవునికి దూరం అయి ఏదో సాధించాలనుకుంటారు, కానీ ఆయన అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు. దూరం అయిపోయిన వారు ఏమి చేయలేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళింది. మోయాబుకు వెళ్ళడాన్ని బట్టి ఆమె జీవితంలో జరిగినది ఏమిటి అనంటే, సమస్తాన్ని కోల్పోయింది. తన భర్తను కోల్పోయింది, తన కుమారులను కోల్పోయింది. అందరినీ కోల్పోవడాన్ని బట్టి ఆమె గృహములో జరిగిన ఆ శ్రమకు ఆమె మరలా దేవుని సన్నిధికి బెత్లెహేమునకు వచ్చినప్పుడు అందరూ అంటున్నారు, నయోమి వచ్చింది, నయోమి వచ్చిందంటే. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనములో రాయబడిన మాటలు చూస్తుంది. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అని పిలవండి. నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళితిని గాని రిక్తురాలినిగా తిరిగి రాజేసి. నేను వెళ్ళినప్పుడు సమృద్ధిగానే వెళ్ళాను. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు బాగానే వెళ్ళింది. దేవుని సన్నిధికి దూరమైనప్పుడు బాగానే ఉన్నది. కానీ తర్వాత ఏమైపోయింది ఆమె జీవితం అంటే, సమస్తము కోల్పోయి, అంటే అంతటిని కోల్పోయి, ఆస్తిని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయి, అన్నిటిని కోల్పోయి ఎంత వేదనతో ఉన్నదో. ఆమె పేరు పిలుస్తుంటే నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అంటే మధురం అని అర్థం. నా జీవితం ఎప్పుడు మధురముగా లేదు. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు నా జీవితం మధురముగా ఉన్నది, కానీ ఇప్పుడు నేను మారైపోయాను, చేదైపోయింది నా బ్రతుకు. కనుక దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి దూరం అయిపోయినందున ఆమె తెలుసుకొని, ఇదిగో నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయానని ఆమె అంగలార్చుచున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఇక 5వదిగా చూసినట్లయితే, భయంకరమైన శ్రమలో ఉన్న యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, గొప్ప ధనవంతుడిగా మనకు కనబడుతున్నాడు. యూదు దేశంలోనే యోబు లాంటి గొప్ప ధనవంతుడు లేడు అని బైబిల్లో రాయబడింది. అంతటి ధనవంతుడు అంతటిని కోల్పోయాడు. సాతాను యొక్క శోధన. సాతాను
తాను సమస్తాన్ని తీసివేసింది. అంత నష్టపోయాడు. కొన్నిసార్లు మనిషి యొక్క జీవితంలో చాలా నష్టాలు కలుగుతాయి. ఆ నష్టం వచ్చినప్పుడు నష్టం కలిగిన వారు సంతోషంగా ఉండలేదు. యోబు యొక్క జీవితంలో తనకు కలిగిన నష్టము, ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికి కలగనంతటి శ్రమ యోబునకు కలిగింది. అందుకే యోబు కూడా ఏం చేస్తున్నాడు అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూసినట్లయితే, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. అవుని లోకములో అన్ని ఇచ్చింది దేవుడే. దేవుడు లేకుండా ఈ లోకములో ఏది లేదు. ఈ భూమి దేవుడు కలుగు చేశారు. ఆకాశము దేవునిదే, ఆకాశములో ఉన్న జ్యోతులు దేవునివే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్క, ప్రతి ఒక్క వృక్షము, ప్రతి ఫలములు అన్నీ దేవునివే. సంతానము దేవునిదే, ఆస్తి దేవునిదే, అన్నీ దేవునివే. అందుకే అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి తన పై వస్త్రాలు కూడా తీసివేసి బూడిదలో కూర్చొని తలపైన బూడిద వేసుకొని ఎంతగానో రోదనముతో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు. శ్రమలో ఉన్నవారు సంతోషముగా ఉండలేరు. అయితే ఆ దుఃఖము అలాగే తన జీవితంలో లేదు. గాని కొంతకాలానికి రెట్టింపు సంతోషము యోబునకు కలిగినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రియులారా గమనించాలి. ఇక 6వదిగా చూచినట్లయితే, తన కుమారుడు చనిపోయాడనే వార్త వినగానే ఏ తండ్రి అయినా సంతోషంగా ఉండగలడా? ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనములో, తనెంతో ప్రేమించుచున్న తన కుమారుడు మరణించలేదు గాని వారి అన్నలైన వారు అబద్ధం చెబుతున్నారు. అన్నలే కొట్టి ఇస్మాయిలీయులైన వర్తకులకు అమ్మివేసి గోతులో నెట్టి మరలా బయటికి తీసి అమ్మివేసిన అన్నలే తండ్రితో వచ్చి చెబుతున్నారు, ఇదిగో నాన్న, తండ్రి యోసేపు చనిపోయాడు. ఇదిగో రక్తము, ఏవో మాకు భోజనం తీసుకొని వస్తూ ఉండగా ఏవో మృగాలు తినేశాయి. ఇదిగో ఆ రక్తం వస్త్రాలకు అయింది. ఒక గొర్రెపిల్లను వధించి రక్తం చేసి తీసుకొని వచ్చాను. అబద్ధం చెప్పాను. చెప్పగానే తండ్రి ఏం చేస్తున్నాడమ్మా? యాకోబు తన బట్టలు చింపుకొని, యాకోబు ఈ వార్త వినగానే, కుమారుడు చనిపోయాడనే వార్త వినగానే, అది నిజము కాదు గాని అబద్ధమే, ఆ మాట వినగానే ఏం చేశాడట? తన బట్టలు చింపేసుకున్నాడు. తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇక మంచము పట్టాడు, భోజనం మానేశాడు. మిగిలిన కుమారులందరూ వచ్చి అంటున్నారు, మేమున్నాం కదా, ఆ కుమారుడు ఒక్కడు చనిపోతే మేము లేమా? ఎవరు వచ్చి చెప్పినా ఆ కుమారుని మీదనే చనిపోయాడు చెప్పిన యోసేపు మీదనే తన యొక్క మనసు, ప్రేమ, ఆ దుఃఖముతో తాను అన్నపానములు మానివేసి, భోజనము తినడం, నీళ్లు త్రాగడం మానివేసి
ఎన్నో దినములు తాను మంచము పట్టి తన కుమారుని కొరకు అంగలార్చుచున్నాడు తండ్రి. నవ్వుట కంటే ఏడ్చుట మేలు అని బైబిల్ తెలియజేస్తుంది. కనుక దేవుని పిల్లలారా, ఏడ్చిన యాకోబు యొక్క ఏడుపు అలాగే ఉండలేదు, కానీ తన కుమారుని దేవుడు ఒక రాజుగా మార్చివేశాడు. చనిపోయాడని చెప్పిన కుమారుడు చనిపోలేదు, కానీ ఆ దేశమునకే రాజుగా దేవుడు మార్చివేశాడు. నేను అంటున్నాను, తల్లిదండ్రులుగా మీ బిడ్డల కొరకు కన్నీళ్లు కారుస్తున్నారా? అమ్మ, దయచేసి వినాలి. మీ పిల్లల కొరకు మీరు ఏడ్చుచున్నారా? యేసు ప్రభువారు అన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల కొరకు, మీ పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో అనే అంగలార్పు మీకు ఉన్నదా? ఆ రోదన మీకు ఉన్నదా? ఆ వేదన మీకు ఉన్నదా? నీ సుఖమే నువ్వు చూసుకుంటున్నావు, నీ సంతోషమే నువ్వు చూసుకుంటున్నావు. నాకు అనిపిస్తుంది, పూర్వదినాల్లో బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉండేది తల్లిదండ్రులకు, కానీ దినాల్లో అలాంటి ప్రేమలు లేవు. నీ బిడ్డల కొరకు నీవు ఏడవకపోతే వారి జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి బిడ్డల కొరకు యాకోబు అంగలార్చినట్లుగా, యోసేపును గూర్చి యాకోబు అంగలార్చినట్లుగా రోదనము చేయవలసిన వారై ఉన్నారు. కన్నీళ్లు కార్చాలి. నీ కన్నీళ్లు నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతాయి. నీ వేదన నీ బిడ్డల జీవితానికి సంతోషంగా మారుతుంది. నీ దుఃఖము నీ బిడ్డలకు ఆనందముగా దేవుడు చేస్తాడు. నవ్వుట కంటే ఏడ్చుట మేలు అని మహాజ్ఞాని అయిన ప్రసంగి తను బోధ చేయించున్నాడు. ఇక చివరి మాటను మనం చూచినట్లయితే, గృహములో ఎవరైనా మరణించినట్లయితే తప్పకుండా దుఃఖం అనేది ఉంటుంది. యాకోబు చనిపోతే తన కుమారులు 40 రోజులు దుఃఖపడ్డారట, అంగలార్చారు. తన తండ్రి కొరకు ఎన్ని రోజులు? గట్టిగా చెప్పండి. ఈ రోజున ఒక్కరోజు కూడా అంగలార్చేవారు లేరు, ఒక్కరోజు కూడా ఏడ్చేవారు లేరు. సమాధి చేసి వచ్చిన తర్వాత అయిపోయింది అంతా. బైబిల్లో మనం చూచినట్లయితే ఆదికాండము 50వ అధ్యాయం మొదటి నుండి మనం చూచినట్లయితే 3వ వచనం వరకు, యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. ఆ చనిపోయిన తండ్రి ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలీయులు సుగంధ ద్రవ్యములతో ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడిన వారి కొరకు దినములు సంపూర్ణములగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతనిని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. కుమారులు 40 రోజులు బాధపడుతుంటే ఐగుప్తులో ఉన్న దేశ ప్రజలైన వారు 70 రోజులు అంగలార్చారట. ఎన్ని రోజులు? గట్టిగా చెప్పాలి, మాట్లాడాలి. కనీసం ఒక వారమైనా మనం ఏడుస్తామా? చెప్పండి. మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే. అందుకే ప్రియులరా, మీరు 70 రోజులు యాకోబును గూర్చి అంగలార్చారు. కుమారులు 40 రోజులు దుఃఖపడ్డారు తన యొక్క తండ్రిని గూర్చి. ఇక ప్రియులారా గమనించాలి, సౌలు రాజు చనిపోతే తన కుమారుడు సౌలు రాజు ఒకే రోజు చనిపోయారు.
వరుసకు మామవుతాడు గాని ఒక రాజుగా, ఒక అభిషక్తునిగా అతని మీద దావీదుకున్న ప్రేమ బంధుత్వమును బట్టి ప్రేమ కాదు గాని ఆయన ఒక అభిషక్తుడని, అభిషేకింపబడిన రాజు అనే ప్రేమతో ఆయన చనిపోతే దావీదేం చేశాడు? ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూచినట్లయితే, సౌలును యోనాతనును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వానిని అడుగగా వాడు ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడను ఒకని కుమారుడు నేను. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపితినని నీవు చెప్పితివి. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దాని మీద విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఇట్లా 1వ అధ్యాయం 12వ వచనంలో సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. ఏడ్చుచు ఉపవాసముతో ఆ వార్త విన్న దావీదు తను దుఃఖపడుచున్నాడు. కాబట్టి మీ అందరికీ చెప్పే మాట, ముందుగా చెప్పినట్లుగా నీ పాపమును బట్టి నీవు దేవుని సన్నిధిలో దుఃఖపడు. దేవునికి దూరం అయిపోతున్నావా? దైవ సన్నిధికి దూరం అయిపోతున్నావా? అది నీకు నష్టము కనుక ఆ విషయంలో నీవు దుఃఖపడు. నవ్వుట కంటే ఏడ్చుట మేలు, దుఃఖపడుట మేలని బైబిల్లో వ్రాయబడినట్లుగా మనందరము దేవుని సన్నిధిలో దుఃఖపడవలసిన వారమై ఉన్నాం. మీకు శుక్రవారం మిగిలిన విషయాలు తెలియజేస్తాను. ఇలాగూ మనం దుఃఖపడడాన్ని బట్టి దేవుడు మనకెన్నో కార్యాలు చేస్తారు. అందుకే అంటాడు, ఒకసారి మీరు చదవగలిగితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31:9 చూస్తే చదువమ్మా. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలో నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా. చాలమ్మా ప్రియులారా, దేవుడు అంటున్నారు, వారు ఏడ్చుచూ వస్తే ఏడ్చుకుంటూనే పంపించను. నేను దేవుని సన్నిధికి ఎలాగొస్తున్నాను? దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్లు కార్చినట్లయితే ఆయన నిన్ను నవ్వుతూ పంపిస్తారు. నీ జీవితాన్ని నీటి కాలువల ఆ నదుల యొద్ద నిన్ను నడిపిస్తాడు. అందుకని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చడం నేర్చుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీకు శుక్రవారం మీ పేర్లు చెప్పాము, ఇంకా కొంతమంది రాలేదు. చాలామంది దేవుని సేవకుల మాటను లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. కరెక్ట్గా 11 గంటలకు రండి, 2 గంటలకు ముగించడం జరుగుతుంది. గమనించండి, కడవరి దినాల్లో ఉన్నాం. చూస్తున్నాం కదా, ఎంతో అభివృద్ధి పొందిన దేశాలు ఒక చిన్న
స్వర్గముగా భావించే దుబాయ్ అతలాకుతలమైపోతుంది దేవుని కోపానికి. కొన్ని దేశాలు యుద్ధములతో, కొన్ని దేశాలు భూకంపములతో ఆ ఉగ్రత ప్రపంచమంతా రాబోతున్నది కనుక ఉగ్రత రాకముందే, దుర్దినములు రాకముందే నీవు సృష్టికర్తకు నీ జీవితాన్ని అర్పించుకో, సమర్పించుకో. ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయన సన్నిధిలో దుఃఖపడు. ఇంతవరకు నీవు చేసిన నీ పొరపాట్లను బట్టి దుఃఖపడు, ప్రభు కొరకు జీవించు. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. అర్చన.